నమస్కారం ఫ్రెండ్స్. నిన్న మనము ఒక ఫేమస్ బిల్డర్ యొక్క యూట్యూబ్ ఇంటర్వ్యూ పై మన రియాక్షన్ మన ఛానల్ తరఫున ప్రజెంట్ చేశాం. అసలు ఈ బిల్డర్లు కానివ్వండి, ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అసలు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారు? నాకు ఆశ్చర్యం ఏమంటే, ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి వీళ్ళు సైకిల్ అనేది వర్తించదు అనుకుంటున్నాను. ప్రతి ఇండస్ట్రీకి ఒక సైకిల్ ఉంటుంది. దానికి అప్వర్డ్ డౌన్వర్డ్ ట్రాజెక్టరీస్ ఉంటాయి. సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఘటనల వల్ల ఈ ఇండస్ట్రీ డైరెక్ట్లీ కనెక్టెడ్ అని చాలామందికి తెలియదు. వీళ్ళ మాటలు కూడా అంతే ఏరోగెంట్గా ఉంటాయి. ఏ పార్టీ వచ్చినా రియల్ ఎస్టేట్కి డోకా లేదు. ఏ పార్టీ వచ్చినా రియల్ ఎస్టేట్కి డోకా లేదు అని అంత బలంగా ఎప్పుడు చెప్పగలమంటే, రియల్ ఎస్టేట్ తనంతకు తానే గ్రో అయి అసలు పాలిటిక్స్కి సంబంధం లేకుండా డీసెంట్ గ్రోత్ ట్రాజెక్టరీపై ఎప్పుడు రియల్ ఎస్టేట్ పోతూ ఉంటుందో అప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ వర్తిస్తాయి. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తే, లాస్ట్ 7-8 ఇయర్స్లో జరిగిన అక్రమాలు బహుశా ఈ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా అన్ని అక్రమాలు జరిగి ఉండవు. నేను ఒక సింపుల్ లాజిక్ మీకు ప్రజెంట్ చేస్తాను. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాజధానికి ఉన్న డిమాండ్ సపరేట్ స్టేట్ అయినాక ఎలా ఏర్పడుతుంది? ఉమ్మడి రాష్ట్రం అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి పాపులేషన్ ఉంటుంది కదా. అప్పుడు లేని డిమాండ్ తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రంగా అయినాక ఆ డిమాండ్ విపరీతంగా ఎట్లా పెరుగుతుంది? ఫస్ట్ ఇల్లాజికల్ గ్రోత్కు ఇది బీజం. మీరే ఇమాజిన్ చేయండి, తెలంగాణ ఆంధ్ర పాపులేషన్ కలిపి ఆల్టుగెదర్ అప్పుడు లేని డిమాండ్ లాస్ట్ 7 ఇయర్స్లో తెలంగాణ విడిపోయినాక ఎలా డిమాండ్ ఏర్పడ్డది? డిమాండ్ అంటే ఒకడే 10 ఇళ్ళు కొన్నాడు కదా. డిమాండ్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఊబర్ రిచ్ పీపులే ప్రాపర్టీస్ కొన్నారు కదా. అంటే ఏదో ఒక ఫ్యాక్టర్ ఈ డిమాండ్ని పుష్ చేస్తుంది. లాస్ట్ 7-8 ఇయర్స్లో పుష్ చేసింది. ఆ డిమాండ్ ఏమి? అది లాజికలా ఇల్లాజికలా? మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ టోటలీ ఇల్లాజికల్, ఫేక్, అంటే మేకప్ గ్రోత్. ఈ మేకప్ దిగడానికి మనకు ఒక 3-4 ఇయర్స్ పడుతుంది. అంత భారీగా మేకప్ చేశారు దీన్ని. మనము నిన్న ఏఎస్బిఎల్ సిఇఓ ఒక కాన్ఫిడెన్స్ చూస్తుంటే, ఆయన మాట తీరు బహుశా ఆయన గమనించలేదేమో, కానీ మన ఛానల్ ప్రతి ఒక్క వర్డ్ని క్షుణ్ణంగా
అబ్జర్వ్ చేసి ఆయన మాట్లాడిన కొన్ని పాయింట్లు నేను హైలైట్ చేశాను. కానీ ఆయన యాటిట్యూడ్ అనేది ఆ ఇంటర్వ్యూతో బయటపడింది. కొన్ని కీలకమైన రహస్యాలు ఆయన అనుకోకుండా బహిర్గతం చేసేసాడు. ఆయన ఏమంటున్నాడంటే, మా ఇండస్ట్రీ అనేది ఇట్లాగే ఉంటుంది, మేము ఇలాగే కడతాం, మా ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది, మేము ఇలాగే కడతాం. చేంజ్ మేము కస్టమర్స్లో చేంజ్ చూస్తున్నాం. ప్రభుత్వం చేంజ్ కావాలి. ఆయన టోటల్ ఇంటర్వ్యూ అండి. దాంట్లో ఆయన కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందంటే, ఇండస్ట్రీలో మిస్టేక్స్ ఏం జరగలేదు, డిమాండ్ ఏం తగ్గలేదు, అసలు హై రైజ్డ్ బేస్డ్ గ్రోతే ఒక కరెక్ట్ గ్రోత్. అసలు డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరు డిస్కస్ చేస్తలేరు. ఒక పర్సన్ ఒక రియల్ ఎస్టేట్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే, ఐదర్ టు లివ్ ఇన్ దట్ హౌస్ ఆర్ ఫర్ రెంటింగ్ ఇట్ అవుట్ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. నేను ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫ్లాట్స్ అండ్ లిక్విడ్ అసెట్స్, అంటే షేర్స్, బాండ్స్. అది కాకుండా నేను ఫ్లాట్స్ కొని పెడుతున్నా అంటున్నాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఆయన ఈ మాటలు అంటే మీరు చాలా చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈయనను జనాలను మిస్గైడ్ చేయడానికి ఒక ఇంటెలిజెంట్ టాకిటివ్ పర్సన్ లాగా సెలెక్ట్ చేసి ఈయనను సోషల్ మీడియాలో వదిలారు. ఈయన హైరైజ్లను ఎలా సమర్థిస్తున్నాడు? నేను ఒక మాట నేను క్లియర్గా అడగదలుచుకున్నాను. ఒక హైరైజ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి 4 to 4.5 years పడుతుందట. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక కస్టమర్ ఒక 1300 SFT 1500 SFT ఫ్లాట్ తీసుకుంటాడు. ఒక హైరైజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాక మోస్ట్ ప్రాబబ్లీ ఒక 3-4 floors బహుశా సెకండ్ ఇయర్కి కంప్లీషన్కి వచ్చి ఉంటాయి. అంటే బేసిక్ స్ట్రక్చర్ అంతా రెడీ అయ్యి ఉంటుంది. బిల్డర్ అనుకుంటే అది హ్యాండ్ ఓవర్ చేసే స్టేజ్లో ఉంటుంది సెకండ్ ఇయర్కి. కరెక్టా? ఇప్పుడు ఒక హైరైజ్ 30 అంతస్తుల హైరైజ్ కడుతుంది. బునియాద్ తీస్తాడు. బునియాద్ తీసినాక ఏం చేస్తాడు? పిల్లర్స్ వేసుకుంటూ పోతాడు, స్లాబ్స్ వేసుకుంటూ పోతాడు, స్లాబ్స్ వేసుకుంటూ. ఒక 4.5 years ప్రాజెక్ట్లో సెకండ్ ఇయరే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా ఫ్లోర్స్ ఆల్మోస్ట్ కంప్లీషన్కి, అంటే పిల్లర్స్ పడి రూఫ్ పడి రెడీగా ఉంటుంది. అగ్రీడా? నేనేం తప్పు మాట్లాడతలేను, కరెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీళ్ళ దగా ఏ లెవెల్లో ఉంటుంది. ఒక ఇన్వెస్టర్కి ఒక పర్సన్ లోన్ ఇచ్చి, అంటే ఒక 30 lakhs 20 lakhs ఇచ్చి వాడు 4.5 years ఎందుకు ఆగాలి? ఈ క్వశ్చన్కి ఆయన జవాబు ఇవ్వగలరా? ఆయన ఏమంటాడంటే, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి 4 to 5 years పడుతుంది అంటాడు.
ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్ తీసుకునే వాడికి సెకండ్ ఇయర్కే ఆయన ఫ్లాట్ ఒక షేప్కి వచ్చింటుంది. కానీ ఆ 30th ఫ్లోర్ కట్టే వరకు నెక్స్ట్ 1.5 year ఈ పర్సన్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ తీసుకున్న ఆయన ఆగాలి. ఆగాలి అంటే డబ్బు బ్యాంకుకు చెల్లిస్తూ ఉండాలి, ఆ ఫ్లాట్లో ఉండలేడు, దానికి డబ్బులు చెల్లించాలి అని అర్థం. ఆయన పాపమేమి అని ఆలోచిస్తే ఆయన పాపము 30-40 అంతస్తులలో ఆయన ఫ్లాట్ బుక్ చేసుకోవడం. హైరైజ్లో కొంటే ఏం అడ్వాంటేజ్ అంటే సింపుల్, నీ ఫ్లాట్లు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినా అది 4.5 years అయి పెయింట్ కొట్టే వరకు నీవు దానిపై వడ్డీ కడుతూ ఆ కలలు కంటూ నువ్వు వెయిట్ చేయాలి. అంటే ఈ వెయిటింగ్లో అడ్వాంటేజ్ ఏముంది అంటే మీకు తక్కువ రేట్లో ఫ్లాట్ దొరుకుతుంది అంట. తక్కువ రేట్లో ఫ్లాట్ తీసుకొని 4.5 years వెయిట్ చేసి నేను ఒక సింపుల్ పాయింట్ మీకు పాయింట్అవుట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి, ఎవరు పాయింట్అవుట్ చేయరు. 1 2 3 4 5 ఫ్లోర్స్ వరకు సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కన్స్ట్రక్షన్, కరెక్టా? ఈ ఫ్లోర్స్ 2 years వరకు వెయిట్ చేస్తుంటాయి. ఇప్పుడు టాప్ ఫ్లోరు ఫ్రెష్ ఉంటుంది కన్స్ట్రక్షన్, అంటే ఇది కూరగాయలా అనొచ్చు, కూరగాయలే. థర్డ్ ఇయర్ ఫ్లాట్ కన్స్ట్రక్ట్ అయ్యి థర్డ్ ఇయర్ ఫ్లాట్ దాటిందంటే అది సెకండ్ హ్యాండ్ కింద లెక్క. ఒక ఫ్లాట్ 3 ఏళ్ళు కన్స్ట్రక్ట్ అయ్యి 3 ఏళ్ళు దాటిందంటే అది దాని వాల్యూ డిప్రిషియేట్ అవుతుందని లెక్క. మరి ఒక కొత్త ఫ్లాట్ ఒక 5 floors నీ ముదనష్టపు 30 floors 40 floors కంప్లీట్ అయ్యే వరకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగాలి. ఆగి ఫుల్ పే బ్యాంకుకు చేసి నీవు ఆ ఫ్లాట్లో ఎంటర్ కావాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్ వరకు 2 years ముందే ఫ్లాట్ పిల్లర్స్ అంతా రెడీ అవుతుంది. జస్ట్ ఇంకా బ్రిక్ వర్క్ చేయాలి. బ్రిక్లు ఉండవు అనుకోండి, వాడరేపు ఆ లేటెస్ట్ టెక్నాలజీతో సిమెంట్తో ప్రీకాస్ట్ వాల్స్ లాగా అవి 100 ఏళ్ళు ఉంటాయట. అంటే ప్రతి ఒక్కరూ నేను చెప్తే ఏదో స్పెషల్ చెప్తున్నాను అనుకుంటున్నారు, కాదు. మీరు జస్ట్ ఇట్లా బిల్డింగ్ ఇమాజిన్ చేసుకోండి, వాళ్ళు చెప్పేదేమి అసలు జరిగేదేమి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒక 40 floor 30 floor హైరైజ్ ఎవడి కోసం కడుతున్నారు? ఈ ప్రశ్న టిక్ చేసుకోండి. 30-40 ఫ్లోర్లు ఎవరి కోసం కడుతున్నావు? ఫస్ట్ 5 floors వాడు ఇంకా 2.5 years నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఎందుకు ఆగాలి? కరెక్టా? ఇంకో బేసిక్ డిసడ్వాంటేజ్ ఒక హైరైజ్లో ఏముంటుందంటే మీ ఫ్లాట్ కంప్లీట్ అయితే సరిపోదు, ఫ్లాట్తో పాటు ఎమ్యూనిటీస్ కంప్లీట్ కావాలి. టోటల్ ఆ సరౌండింగ్ ఏరియా కంప్లీట్ అయితే కానీ హ్యాండ్ ఓవర్ కాదు. కరెక్టా? ఇంకా ఎవ్వరూ డిస్కస్ చేయని పాయింట్, నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఎక్కువ ఉంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటే యూసేజ్ ఎక్కువ ఉంటుంది. యూసేజ్ ఎక్కువ ఉంటే డిప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది. డిప్రిసియేషన్ ఎంత ఫాస్ట్గా అయితే అంత వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ మీరు కోల్పోతారు. న్యాచురల్ కదా. ఇంకో డిసడ్వాంటేజ్ చెప్తా. ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటుంది, అదే ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటుంది.
ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా కొన్ని 1100 ఎస్ఎఫ్టీ ఉంటుంది, కొన్ని 1500 ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ ఒక 1900 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఒక ఫ్లాట్లో ట్రిపుల్ బెడ్రూమ్లో 6 మంది 8 మంది ఉంటారు, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. ఒక సింగిల్ బెడ్రూమ్లో చిన్న 1100 ఎస్ఎఫ్టీలో వైఫ్ అండ్ హస్బెండ్, ఒక కిడ్ లేదా 2 కిడ్స్. కానీ మెయింటెనెన్స్లో కొద్దిగా తేడా ఉన్న యూసేజ్ ట్రిపుల్ బెడ్రూమ్ వాళ్ళు ఆ ప్రాపర్టీని ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. మీరు ఇమాజిన్ చేయండి, ఒక ఫ్లాట్లో 6 నుంచి 7 మంది ఉంటారు ట్రిపుల్ బెడ్రూమ్. అదే సింగిల్ బెడ్రూమ్లో వైఫ్ అండ్ హస్బెండ్, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ. అసలు యావరేజ్ యూసేజ్ బెడ్రూమ్ వైజ్ కరెక్ట్గా లాజికల్గా ఇంప్లిమెంట్ అయ్యి వాళ్లకు మెయింటెనెన్స్ కింద డిస్కౌంట్ ఏమైనా వస్తుందా? ప్రాక్టికల్ యూసేజ్ ఎవరిది ఎక్కువ ఉంది, వాటర్ యూసేజ్ ఎవరిది ఎక్కువ ఉంది, డిమాండ్ ఫర్ వాటర్ అనేది ఒక పెక్యులర్ సబ్జెక్ట్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకడు ఇప్పుడు మీటర్డ్ కనెక్షన్స్ పెట్టారు ప్రతిదానికి, యాక్సెప్టెడ్. మీటర్డ్ కనెక్షన్ డస్ నాట్ మీన్ దట్ a person who is uber rich or who can pay the bill can use water like anything. అంటే మీటర్ పెట్టినంత మాత్రాన వాటర్ ఈజ్ ఎ ప్రెషియస్ కమోడిటీ. మీరందరూ అర్థం చేసుకోండి, క్వశ్చన్స్ వేయండి మీకు దమ్ముంటే. నేను చాలా క్రిటికల్, అందరికీ అండర్స్టాండ్ అయ్యేలా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. Water is a precious commodity. Even if you are uber rich, you cannot use it as if according to your wish. It has to be rationed. అంటే సమపాళ్లలో ఇంతే యూజ్ చేయాలని ప్రతి ఫ్లాట్కు అలొకేట్ చేయాలి. అంటే యూ కెనాట్ రన్ వాటర్ బియాండ్ దిస్. అంటే మీకు షెడ్యూల్ అయినా మీకు అలొకేట్ చేసిన అమౌంట్ కన్నా మీరు వాటర్ ఎక్కువ యూజ్ చేయలేరు. అంటే పర్సన్ హూ కెన్ యూజ్ వాటర్ లైక్ ఎనీథింగ్ అండ్ క్రియేట్ ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ ఇన్ ఏ కమ్యూనిటీ. కరెక్టా? ఒకటి ఆదాయం 10 లక్షలు ఉంటుంది, వాడు షవర్ ఇచ్చేస్తాడు. ఏమైనా షవర్ ఇచ్చినామంటే నా ఇష్టం, మీటర్డ్ కనెక్షన్ ఎంత బిల్ అయితే నేను వాడేస్తా అంటాడు. అదే ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ కాల్ సెంటర్లో పనిచేసే హస్బెండ్ వైఫ్ ఉంటారు, పక్క ఫ్లాట్లోనే సింగిల్ బెడ్, అదే డబుల్ బెడ్రూమ్లో 1100 ఎస్ఎఫ్టీ. వాడికి నీళ్లు సరిపోవు. అంటే ఒకడు విచ్చలవిడిగా యూజ్ చేస్తున్నా వాడిని ఆపలేరు, ఎందుకంటే ఈజ్ రెడీ టు పే. వాడి విచ్చలవిడి ధనానికి ఈజ్ రెడీ టు పే. బట్ ఒక కన్సర్వ్ చేసే ఫ్యామిలీ, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ చాలా ఆచితూచి ఆ నీళ్ళని యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే అక్కడ కామన్ యూసేజ్ ఉంటుంది. అంటే ఒకటే ట్యాంక్లో నుంచి పంప్ అయి అందరికీ సరఫరా అవుతుంది. సపోజ్ వీడు ఖర్చు చేసేటోడు విపరీతంగా ఖర్చు చేసేవాడు, లేదా ఎప్పుడు రిలేటివ్స్ వచ్చిపోతుంటారు, వాడు ఎంత బిల్ అయినా కడతాడు. బిల్లు కడతాడు, కానీ క్యాన్ దే పంప్ దట్ మచ్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ కామన్ ఫెసిలిటీ? చేయలేరు. చేయనప్పుడు ఏమవుతుంది, వాటర్ స్కేర్సిటీ ఏర్పడి అంటే యావరేజ్ బిల్లింగ్ రేట్స్ పెరిగిపోతుంది. ఒకడు విచ్చలవిడిగా ఖర్చు చేసి దానికి అయినంత బిల్లు పడేస్తుంటాడు ఒకన సొసైటీకి. ఒకడేమో తన తప్పు లేకపోయినా బిల్లింగ్ వాల్యూ ఎక్కువైపోయి
నార్మల్ యూసేజ్ కన్నా తక్కువ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే చూసి చూసి వాడాల్సి వస్తుంది నీళ్ళు. ఒకటే ఫ్లోరు, ఒకటే కస్టమర్, ఒకటి ట్రిపుల్ బెడ్రూము, ఒక డబుల్ బెడ్రూమ్, కానీ అక్కడే డిస్క్రిమినేషన్. అంటే వాటర్ యూసేజ్ అనేది ఒక స్కేర్స్ కమోడిటీగా మారిపోయి కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్లో అతి జాగ్రత్తగా యూజ్ చేసుకునే థింగ్ ఏమంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే వాటర్. ఈ వాటర్ యూసేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్. హై రైజెస్లో యూ కెనాట్ వాష్ యువర్ కార్ విత్ ఏ కామన్ అంటే ట్యాప్. అంటే మీ కార్ తీసుకోపోయి మీరు ఇండివిజువల్గా పైప్ వేసి కడగలేరు. మీరు కడిగే ఫెసిలిటీ ఇనీషియల్గా ఉన్న కార్లు పెరిగే కొద్దీ ఒక కమ్యూనిటీలో ఒక 600 కార్లు ఉన్నాయంటే ఎవడైనా ఒక్కొక్క బకెట్ యూజ్ చేసినా 600 బకెట్లు ఖర్చు అవుతాయి పర్ డే. ఎవడైనా ఒక బకెట్తోని నీళ్ళు వేసి కడుక్కుందామంటే 600 బకెట్ల నీళ్ళు కావాలి. బకెట్ లెక్క, పైప్ లెక్క కాదు. పైప్ తీసుకుంటే 10 బకెట్లు కొడతారు, కానీ అంత సీన్ ఉండదు అక్కడ. అంటే కోట్లు పెట్టినా మీకు నీళ్లు రేషన్ లాగా యూజ్ చేయాలి. ఈ దౌర్భాగ్యపు పరిస్థితి ఒక కోటీశ్వరుడు ఎందుకు ఫేస్ చేయాలి? జవాబు ఉందా? లేదు. మీరు హై రైజెస్లో పాయింట్అవుట్ చేసుకుంటా పోతే చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను మొన్న చెప్పిన దుబాయ్లో జరిగిన అగ్ని ప్రమాదం 60 అంతస్తులు, 3800 మందిని సురక్షితంగా బయటకేశారు. మనం మొన్న చూడొచ్చు చార్మినార్లో ఫస్ట్ ఫ్లోర్లోనే జరిగిన ఘటన, అందరు చచ్చిపోయారు, ఒక్కడు తప్ప. అందరు మటాష్. ఫస్ట్ ఫ్లోర్. హై రైజ్లెస్లో 40 ఫ్లోర్లు ఉంటాయి. దీని గురించి డిస్కషన్ రాగానే ఎప్పుడు నెగటివ్ మైండ్ సెట్. ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, దుబాయ్ కన్నా కట్టుదిట్ట ఏర్పాట్లు ఉన్నాయని దగ్గర. దుబాయ్లో ఎవ్వడు చావలేదు, మొత్తం అందరినీ రెస్క్యూ చేశారు. నువ్వు చేస్తావా? అంటే నీ దగ్గర ఆ ఫెసిలిటీ ఉందా, యాటిట్యూడ్ ఉందా, ఆ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఆ బిల్డింగ్లో మంట అంటితే దుబాయ్లో ఆ బిల్డింగ్ ఓనరు అందరు ఫ్లాట్ వాళ్లకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి ఆ హౌజెస్లో వాడి ఖర్చుల మీద పెట్టుకున్నాడు. ఆ బిల్డింగ్లో మంటలు ఆర్పి మళ్ళీ వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఆ ఖర్చు అంతా బిల్డర్ భరిస్తాడు. ఇలాంటి రెగ్యులేషన్స్ మన దగ్గర రెరాలో ఉన్నాయా? ఏ యాక్ట్లో ఉన్నాయి? ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు హైడ్రా ఉంది. హైడ్రా రంగనాథ్ మొన్న టైమ్స్ ఎక్స్పోకు వచ్చి అంటే నియర్లీ మూత్రం పోసుకున్నట్టు నాడు భయపడి. హైడ్రా వల్ల అసలు రియల్ ఎస్టేట్కి ఏ డేంజరు లేదు. ప్లీజ్ మమ్మల్ని మన్నించండి, మా వల్ల రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ కావద్దు, ఇంత పద్ధతి గల రియల్ ఎస్టేట్ మా వల్ల బద్నాం కావద్దు అన్నట్టే ముఖం పెట్టాడు. ఏడుపు ఒకటే తక్కువ ఉండే. ఆ ఎడ్లకు ముళ్ళు పెట్టి ఇట్లా మొలలు పెట్టి కూస్తారు కదా వెనుక, అట్లా కూర్చున్నట్టున్నారు. దెబ్బకు సగవేయండి. ఎవరు అడిగిన మన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కొలుస్తున్నారు అన్నాడు. దాంట్లో 10,000 మంది ముస్లిం పేదలు చదువుకుంటున్నారట. మేము మల్లారెడ్డిని అడగండి, 10,000 మంది బీసీలు చదువుకుంటున్నారు, తిండికి గుడ్డకు లేని చదువుకుంటారు సార్. మల్లారెడ్డి సూపర్ యాక్టింగ్ చేస్తారు. అది మీరు ఏదైనా చూసుకోండి. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ పోయి మీరు తప్పుగా చెరువులో కట్టిన పేదలు చదువుకుంటారు సార్, అబ్బం శుభం తెలియని వికలాంగులు కూడా చదువుకుంటారు సార్ అనగానే ఈ హైడ్రా వెళ్ళిపోతుంది. అంటే ఎమోషనల్గా నీవు బిహేవ్ చేయొచ్చు అని నీకు లైసెన్స్ ఎవరిచ్చిండ్రు? రంగనాథ్ని అడుగుతున్నాను.
పేదలు అంటే వాళ్ళు లా వైలేట్ చేయవచ్చా? రేపు 100 మంది పోయి చెరువును కబ్జా చేసి నిరుపేదలం మేము ముస్లింలము అంటే నువ్వు విడిచేస్తావా? సేమ్ లాజిక్ కదా. చెరువు మధ్యలో కట్టిన ఫాతిమా కాలేజ్ని ఎందుకు కూలుస్తలేవంటే 10,000 నిరుపేద ముస్లిం విద్యార్థులు చదువుకుంటారని వీడికే ఉత్సాహం, నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అంత ఏడిపించారు వీడు. రంగనాథ్ అందరి దగ్గర పోయి ఇట్లా అంటాడు, ఫాతిమా కాలేజ్ వచ్చే వరకు చెడ్డీలో మూత్రం పోసుకుంటాం. 10,000 నిరుపేద ముస్లిం విద్యార్థులు చదువుకుంటున్నాట. కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. మళ్ళీ అదే బిల్డర్లు అట్లా అంటున్నారు, మేము కూడా నిరుపేద వాళ్లకు మేము 1,50,00,000 ఒక విల్లా అమ్ముతుంటే అంటాడు. మరి నీకు దానికి కూడా కరిగిపోవాలి. మేము 70-80 ఏళ్ళ నుంచి మూసీ నది నడిబొడ్డులు ఉంటున్నాం, నిరుపేద ముస్లింలం అంటే ఇంటలేడు, తీసి ఖాళీ చేసి పడేస్తాడు. ఇక్కడ కూడా నిరుపేద ముస్లింలే ఉన్నారు, అక్కడ నిరుపేద ముస్లింలు చదువుకుంటున్నారు. ఇండ్లు ముఖ్యమా, కాలేజ్ ముఖ్యమా, చదువు ముఖ్యమా? ఇండ్లేమో కూల్చేస్తావు మూసీ నది ప్రాంతంలో ఉన్నాయని, అక్కడ పోయి నిరుపేద 10,000 మంది విద్యార్థులు బాబు చూస్తేనే కళ్ళలు నీళ్ళు దొరుకుతున్నాయి బాబు అంటుండు. మళ్ళీ బ్రేవ్ మీసాలు ఎత్తుంటాడు, హైడ్రా ఉక్కుపాదం. రేవంత్ రెడ్డి అన్న ఇల్లేమైంది? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉంది కదా, నోటీసులు ఇచ్చినావు కదా, ఏమైంది? రంగనాథ్ని ఎంత ఎమోషనల్గా ఎప్పుడు చూడలే నేను. ఇప్పుడు ఇంకా మొలబెట్టి కుస్తే ఎట్లుంటుంది, అంత ఎమోషన్ బయటికి వచ్చింది. నిరుపేద ముస్లిం అంటే నిరుపేద హిందువులు వేరే, నిరుపేద ముస్లింలు వేరే, నిరుపేద క్రిస్టియన్స్ వేరే. రేపు క్రిస్టియన్ వాడు వచ్చి పేద బిల్డింగ్ లేపుతాడు చెరువులా, రంగనాథ్ వస్తాడు, రాగానే ఇక్కడ 10,000 మంది అభంశుభం తెలియని యేసు భక్తులైన క్రిస్టియన్లు చదువుకుంటున్నారు, రాగానే విడిచిపెట్టేపోతారు. ఇది బాగుంది, ఇది ఫార్ములా. రేపు వాసవి వాళ్ళు వీళ్ళు మైహోం వాళ్ళు కూడా అంతే అంట, ఇక్కడ అభంశుభం తెలియని కోటీశ్వరులు ఉంటున్నారు అయ్యా, విడిచిపెట్టండి అయ్యా, అభంశుభం తెలియదయ్యా, 2-3 కోట్ల అప్పు చేసి ఈ ఫ్లాట్లు తీసుకున్నారు అయ్యా అనగానే అయ్యో ఎంత అన్యాయం జరిగిపోతుంది. ఇంకా హైడ్రా ఎందుకు, లా ఎందుకు, నీ కూల్సుడు ఎందుకు? చెరువుల పరిరక్షణ అట, సడన్గా అజెండా చేంజ్ అయిపోయింది. చెరువుల పరిరక్షణ, చెరువుల వైలేట్ చేసింది ఫాతిమా కాలేజ్, పోయి కూల్చు. నాకు ఇంకా చీముడు వస్తుంది. ఆ రంగనాథ్ని చూస్తే, మన మయన్మార్లో జుంటా వాళ్ళు తరిమేస్తే ఎట్లా ఉరికొచ్చిందో బంగ్లాదేశ్లో, అట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లుందో అట్లా రంగనాథ్ పరిస్థితి కూడా అట్లా. నిరుపేద అన్నాడు. అమ్మో, అసలు ఎస్వి రంగారావు చూసింటే పరేషన్ అవుతుండే. అరే ఏం యాక్టింగ్ ఇది, ఏం అవేర్నెస్. మీరు చూడండి, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిలబడితే వెనక నుంచి ఎవరో కూర్చున్నట్టే ఉంది మాట. ఆ పాయింట్ చెప్పాను. లేదు నేను నిర్దోషిని నాకేం తెలియదు, అంతా రేవంత్ రెడ్డి చెప్పినట్టే చేస్తాడు. ఇప్పుడు రంగనాథ్ మాట్లాడిన మాటలకు మీకేమర్థమవుతుంది? రంగనాథ్ మాట్లాడితే అది రంగనాథ్ మాట్లాడినట్టు కాదు, కాంగ్రెస్ కేటీఆర్ మాట్లాడినట్టు. కాంగ్రెస్ కేటీఆర్ సైడ్స్ స్విచ్ అయినాయి అంతే. శరీరాలు వేరు, ఆత్మ ఒక్కటే అని రంగనాథ్ చెప్పకనే చెప్పాడు. 10,000 అనగానే మీరు చూడండి,
మీరు ఒక్కసారి అంత ఎక్స్ప్రెషన్ చేయండి చూద్దాం. మీరందరూ ప్రాక్టీస్ చేయండి అసలు. ఏమండి ఫాతిమా కాలేజ్ మరి మీ యాక్షన్ ఏమిటి అన్నాడు ఫస్ట్. అనగానే అమ్మో ఇదేంద్ర ఇట్లా అయిపోయింది అనుకో. వెనక నుంచి కూర్చోండి, కొంచెం 10,000 మంది. రేపు హైడ్రా యాక్షన్స్ ఎట్లా ఉంటాయంటే ముస్లింలకు, క్రిస్టియన్లకు, మరి హిందువులు కూడా అనాలి. ఇప్పుడు ఎవడో పోతాడు, పోతే 10,000 మంది ఆర్ఎస్ఎస్ చెందిన నిరుపేదలు చదువుకుంటున్నారయ్యా అంటే ఆర్ఎస్ఎస్ కుల్స్తా అంటాడు. మరి హిందువులకు వేరే న్యాయము, ముస్లింలకు వేరే న్యాయము, క్రిస్టియన్లకు రేపు క్రిస్టియన్లు కూడా కట్టుకుంటారు. ఇష్టం వచ్చిన ఫండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. చెరువు నడిబొడ్డులు కడతాడు. రేపు నువ్వు రాగానే అల్లెల్లుయా అంటాడు, వెళ్ళిపోతా. హైడ్రా ఎందుకు సృష్టించింది, ఎందుకు పెట్టిండ్రు? భయపెట్టడానికే, బ్లాక్మెయిల్ చేయడానికే. వాడిని మీ పని అయిపోయిందా, ఇంకా బ్లాక్మెయిల్ అయిపోయిందా, ఫ్లాట్లన్నీ హ్యాండ్ ఓవర్ అయిపోయినాయా, రద్దు అయిపోతుందా హైడ్రా అంటే? రాబోయే రోజుల్లో మా యాక్షన్ చూస్తారట. ఏం చూస్తావు యాక్షన్? కండ్ల ముందర అట్లా గట్టిగా నిలబడ్డాయి. నేను చెప్పిన వీళ్ళు హై రైజ్ జోలికి పోరు, కాంప్రమైజ్ అయిపోతారు, 2 ఫ్లాగ్లు పెట్టి ఇడిచిపెడతారని చెప్పినా లేదా? మీరు చూడండి, నేను 1.5 year బ్యాక్ చెప్పిన. రంగనాథ్ అదే చేస్తాడు. హైడ్రా స్టార్ట్ అయ్యి ఒక 1 year కూడా అయి ఉండొచ్చు, కానీ నేను 1.5 year బ్యాక్ చెప్పిన ఈ హై రైజెస్ పై ఏ యాక్షన్ ఉండదు, ఎందుకు ఉండదు కూడా చెప్పిన. రేపు ఇంకో పాలసీ తీసుకొని వస్తుంది. హైడ్రా 3 అంతస్తుల పైన ఏ ప్రాపర్టీ టచ్ చేయరాదు అని ఒక అమెండ్మెంట్ తీసుకొని వస్తారు. 3 అంతస్తులపై యాక్షన్ తీసుకోవాలంటే అసెంబ్లీలో తీర్మానం కావాలి అన్నాడు. అనగానే మనం పోయి చూసినామంటే ఫాతిమా కాలేజ్ 3 ఫ్లోర్ల కన్నా ఎక్కువ ఉంది, మల్లారెడ్డి 3 ఫ్లోర్ల కన్నా ఎక్కువ ఉంది. అంటే దేనిపై హైడ్రాకు హక్కు లేదు. మన రంగనాథ్ ఏం చేయాలి అంటే ఫుట్పాత్లు క్లియర్ చేయాలి, నాలాలు క్లియర్ చేయాలి, క్లీన్ చేయాలి. హైడ్రా ఉక్కుపాదం. మనకు ఎమోషనల్ ఇది రావాలి, మనకు ఆ పట్టుండాలి. ఇప్పుడు హైడ్రా పోయిండు, రంగనాథ్ పోయిండు, ఫాతిమా కాలేజ్ పోయిండు. పొంగన అక్కడ ఓఎస్సి ప్రదర్శనాడు. రే కైకోయారే అన్నాడు. అంటే యాక్షన్ లేనేకెళ్ళే అన్నాడు రంగనాథ్. సడన్గా ఓఎస్సి रंगनाथ साहब इधर 10,000 लोग गरिमा पड़ रहे साहब, छोड़ दो साहब అనగానే అయ్యో ఎంత అన్యాయం జరిగిపోతుంది. అంటే ఈ లెవెల్ యాక్టింగ్ రావాలి, మనం ఆ ఎమోషన్ క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు కొత్త దీంట్లో మినిట్స్ దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు హైడ్రా ఎలా వర్క్ చేయాలని పాయింట్స్ ఉంటాయి కదా, వాళ్ళవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది. ఎవడైనా ఎమోషన్గా బిహేవ్ చేస్తే వాళ్ళ బిల్డింగ్లు కూల్చారా, ఇది కూడా యాడ్ చేసిండు. దీనివల్ల మీకు ఏమర్థమవుతుంది? కాంగ్రెస్ కేటీఆర్ రూపాంతరం చెందిండు. అంటే కేటీఆర్ లేడు, ఇప్పుడు పవర్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ వ్యక్తి కేటీఆర్ అయిపోయాడు. ఆయన యువరాజు, ఈయన రాజు. కేటీఆర్ కళ ఈయన నెరవేరుస్తున్నాడు. అంటే పదవి బాధ్యతలు ఈ కొత్త కాంగ్రెస్ కేటీఆర్ తీసుకున్నాడు. మీకు తెలిసి ఎవరో కాంగ్రెస్ కేటీఆర్ అంటే మోదీకి సన్నిహితుడు, చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు, కవితమ్మకు సన్నిహితుడు, అందరికీ సన్నిహితుడే కాంగ్రెస్ కేటీఆర్. నేను చెప్పిన ఇన్ని ఫ్లాట్లు, ఇన్ని ఫ్లోర్లు హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి. ఎవరు నమ్మలే. అట్టయితే ఆ రేటుకి ఎందుకు అయితే? ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అవన్నీ హైరైజెస్. పుణ్యానికి ఇస్తావా లేదా సగం, లేకపోతే మొత్తం బిల్డింగ్ వెళ్తుందని.
తీసుకోండి అయ్యా అక్కడ ఎమోషన్ ఉంది కదా, తీసుకున్నారు, కాంప్రమైజ్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. కాంగ్రెస్ నెక్స్ట్ 3 years ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ 3 years ఫండ్స్ లేమి అనేది చాలా ప్రాబ్లం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే టోటల్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్తో కాంప్రమైజ్ కుదుర్చడానికి వాళ్ళకి 1.5 to 2 years పడుతుంది. ఇప్పుడు యాక్షన్ ఉండదు, టోటల్ కాంప్రమైజ్. ప్రజలకు పార్టీకి సంబంధమే లేదు. మనం ఎన్నుకున్నాక పార్టీకి మనకు పేగుబంధం తెగిపోయింది. ఇప్పుడు బంధం ఉన్నదల్లా రైతు బంధు మాత్రమే, అదొక్కటే పేగుబంధం తప్ప కాంగ్రెస్ పార్టీకి మనకు ఏ పేగుబంధం లేదు. రైతులకు మాత్రమే పేగుబంధం మిగిలింది. అంటే పార్టీ నడుస్తుంది ఓన్లీ రైతు భరోసా ఇవ్వడానికి, దేనికి పనికిరాదు. ఇంకా ఇప్పుడు ఏమైంది, ఈ నిధుల లేమి కూడా ఈజీగా పరిష్కరించేసి, అంటే టోటల్ సరెండర్ అయిపోయినరు, రంగనాథ్ని ఉతికి ఆరేసిండ్రు, ఆయనను ఎమోషనల్గా చేసి పారేసిండ్రు. ఇప్పుడు హైడ్రాలో నెక్స్ట్ ఇప్పుడు బుల్డోజర్లు అవన్నీ ఉండవు, మాన్స్టర్ క్రేన్లు అవన్నీ ఉండవు. ఇప్పుడు హ్యామర్ పట్టుకొని ఇట్లా పోతారు, పోయి ఇట్లా అంటారు, అనగా మేమయ్యా నిరుపేదలం అనగానే పక్కకు వచ్చేయాడు. అంటే జస్ట్ ఫోటో కోసం ఇట్లా పోయి ఒక హ్యామర్ తీసుకొని కూల్చడానికి హైడ్రా పోతుంది ఇట్లా ఇట్లా అంటాడు, అనగా అయ్యా అనగానే క్లోజ్. ఏఐ బేస్డ్ ఇప్పుడు హైడ్రా టూల్స్ వచ్చినాయంట. ఆ మిషన్ ఇట్లా కూల్చడానికి పోతాడు, పోగానే అక్కడ ఒక ఏఐ బేస్డ్ సెన్సర్ ఉంటుంది, అక్కడికి ఎమోషన్గా ఎవరన్నా అన్నారు అయ్యా బాంచనయ్యా అనగానే కథ. ఏఐ బేస్డ్ డెమోలిషన్ టెక్నిక్స్ నేర్చుకున్నది. ఇప్పుడు హైడ్రా లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటుంది. ఇట్లా పోతుంది బుల్డోజర్, పొంగన అక్కడ అయ్యో అనగానే బుల్డోజర్ ఆటోమేటిక్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏఐ బేస్డ్ టూల్స్, ఎమోషనల్ బేస్డ్ ఏఐ బేస్డ్ డెమోలిషన్ టూల్స్ అని కొత్త టెక్నాలజీ అట. హైదరాబాద్లో ఒక స్టార్టప్ దీనికోసమే పనిచేసి తీసిందట. హైడ్రాని నిర్వీర్యం చేసే ఒక టెక్నాలజీ డెవలప్ చేయండి అంటే వాళ్ళు కొత్తగా ఈ స్పీచ్ బేస్డ్ మెకానికల్ టూల్ ఒక తయారు చేసి ఇచ్చిందట. ఇప్పుడు రంగనాథ్ అదే వాడుతున్నాం. మొన్న ఫాతిమా కాలేజ్ దగ్గర జస్ట్ టెస్ట్ చేసిందంట. ఆ బుల్డోజర్ బొమ్మను సాబ్ छोड़ సాబ్ గరీబ్ పడ్ రే అనగానే వెనకేసేసింది. చూసి ఎంత మార్పు వచ్చింది. మానవత కోణం మీ దాంట్లో లేదా? ఈ సబ్స్క్రైబర్స్ మనుషులే కాదు, మీకు మానవత కోణం ఉందా? చూసిందా ఎంత మార్పు వచ్చింది గవర్నమెంట్లో? అందుకోసం ఏఐకి 200 ఎకరాలు కేటాయించాడు రేవంత్ రెడ్డి. ఎందుకు కేటాయించారు? దీనికోసం ఇటువంటి టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఓట్లు నమోదు చేసుకోవడానికి అది పోయినా అంతే, అయ్యా నాకు 1000 రూపాయలు అనగానే ఆటోమేటిక్ ఎస్ఎంఎస్ వస్తుంది, ఆ కన్సర్న్ పర్సన్ అకౌంట్కి 1000 రూపాయలు వెళ్ళిపోతాయి. ఎమోషన్ బేస్డ్ ఓటింగ్ మెథడ్. ఇప్పుడు చూడండి, నేను సీరియస్గా చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ హయాంకి ఇంకా ఢోకా ఉండదు. ఇప్పటి నుంచి టోటల్ సోల్డ్ అవుట్. హైరైజ్లో ఒక్కటి కూలర్. నేను చెప్పిన ఇప్పుడు హైరైజ్ జోలికి మీరు బోరని, మళ్ళీ టోటల్ వయలేషన్స్తో మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దీంట్లో కొసమరిపోయామంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నట్టు ఉండదు. వీడు ఎక్కడే రోడ్ వేయమంటే అక్కడ రోడ్ వేయటం. ఇప్పుడు చూడండి, బద్వేల్లో ఆ కొండలు గుట్టలు ఎప్పుడు ఏ చీప్లో 50 రూపాయలకు 100 రూపాయలకు ఇక్కడ కొండలు గుట్టల మీద కొన్నారు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా కావచ్చు. దాన్ని ఒక హిల్ కౌంటీ లాగా చేసి పారేసి
కావాలని ఆక్షన్ పెట్టిస్తుంది చూడండి. ఇంత లక్షల ఎకరాలున్న హైదరాబాదులో ఈ కోకాపేట్ బద్వెల్ ఫస్ట్ ఆక్షన్. ఎందుకంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ డిమాండ్, ల్యాండ్ స్కేర్సిటీ, ల్యాండ్ డిమాండ్ ఎంత ఉంది అని చూపించడానికి, ల్యాండ్ ప్రైజెస్ బూస్ట్ చేయడానికి ఆక్షన్ ఇక్కడ ఫస్ట్. నిన్న ఏఎస్బిఎల్ సిఇఓ ఒక వింత లాజిక్ ఇచ్చాడు. ఏమండి, మళ్ళీ ఈ హైరైజెస్లో ప్రామిస్డ్ కార్పెట్ ఏరియా తగ్గిపోతుంది ఎందుకు అని ఒక ప్రశ్న వచ్చింది. ప్రామిస్డ్ కార్పెట్ ఏరియా ఎందుకు తగ్గుతుంది హైరైజెస్లో అంటే, మీరు అట్లా అనుకోకండి. మామూలు 4-5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అయితే చిన్న పిల్లర్లు ఉంటాయి. మా దగ్గర ఒక్కొక్క పిల్లర్ ఇంత ఉంటుంది, ఏనుగు అంత ఉంటుంది పిల్లరు. ఆ పిల్లర్ వల్ల కార్పెట్ ఏరియా తగ్గిపోతుంది న్యాచురల్గా. స్టేర్ కేస్లు ఇంత వైడ్ ఉంటాయి. ఆ వైడ్ స్టేర్ కేస్ వల్ల మీ కార్పెట్ ఏరియా తగ్గిపోతుంది. అందరూ ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లలో పెద్ద బాల్కనీస్ అడుగుతున్నారు. అందుకోసం మేము హాల్ చిన్నగా చేసేస్తున్నాం. దానివల్ల కార్పెట్ ఏరియా తగ్గిపోతుంది. యాక్చువల్ ఏరియాకు కార్పెట్ ఏరియాకి డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే, హైరైజెస్లో పిల్లర్ ఇంత లావు ఉంటాయి. దీనికి ఒక కస్టమర్ ఫ్లాట్కు ఏమైనా లింక్ ఉందా? ఇది మీ ప్రాబ్లం. నీవు స్టేర్ కేస్కి ఛార్జ్ చేస్తున్నావు, వాక్వేకి ఛార్జ్ చేస్తున్నావు, బాల్కనీకి ఛార్జ్ చేస్తున్నావు, కామన్ ఏరియాకు ఛార్జ్ చేస్తున్నావు. అన్నిటికీ ఛార్జ్ చేసి ఫ్లాట్ కార్పెట్ ఏరియా తగ్గిస్తుంది. అట్ ఇస్ అ క్రైమ్. కానీ ఈ క్రైమ్ని ఎట్లా సమర్థించుకుంటున్నాం అంటే, హై రైజ్ కాబట్టి ఇంత లావు పిల్లర్ తీసుకుని వీడికేం సంబంధం? వీడికైతే చిన్న ఫ్లాట్ వస్తుందా అదే పైసలకు? స్టేర్ కేస్లు ఇంత ఎవరి కోసం చేస్తున్నావు? వందల మంది ఉంటారని పెద్ద పెద్ద స్టేర్ కేస్ చేస్తున్నావు. దానివల్ల వీడికేం లాభం? ఇప్పుడు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ వీడికి 100% బెనిఫిషియల్ కదా నీ హైరైజ్ కన్నా. నీవే చెప్తున్నావు నీ నోటితోనే. పెద్ద స్టేర్ కేస్లు, పెద్ద వాక్వేలు, పెద్ద బాల్కనీలో నీవు కార్పెట్ ఏరియాలో ఎట్లాంటి ఇన్వాల్వ్ చేస్తావు? బాల్కనీలో ఏం కట్టేది ఉంటుంది? ఒక స్లాబ్ ఎక్స్టెండ్ చేస్తావు అంతే. దానికి ఐరన్ గ్రిల్ పెడతావు. దానికి ఫ్లాట్ కార్పెట్ ఏరియాకి ఇప్పటి ఎట్లా చేస్తావు? ఎవడు అడగలే. నిన్న వీకే కూడా అడగలేకపోయి, ఎందుకంటే మనకు బుర్రనే లేదు. ఏమడుగుతాడు వాడు సన్నాసి? నువ్వు బాల్కనీని విచ్చలవిడిగా కార్పెట్ ఏరియా కింద వేసేసుకొని పీపుల్ ఆర్ ఆస్కింగ్ బాల్కనీ అట. ఫ్లాట్ చిన్నగా ఉన్నా బాల్కనీ పెద్ద అడుగుతున్నట. అట్లా అడుగుతలేదు, ఫ్లాట్ ఏరియా విత్ బాల్కనీ అడుగుతున్నారు. అంతేగాని బాల్కనీ పెట్టి ఫ్లాట్ కార్పెట్ ఏరియా తగ్గించామని ఏ విధవా అడగాడు. మీరు ఫోర్స్ చేస్తున్న వాడిని, ఎందుకంటే మీకు అడ్వాంటేజ్ కనుక. 1100-1200 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్ 1.5 to 2 crores అమ్ముతున్నారు. దాంట్లో మీరు ఇచ్చే ఫెసిలిటీ ఏమంటే బిగ్ బాల్కనీ అంట. బాల్కనీలో ఏముంటుంది? పక్క గోడలు ఉండవు, ఉండవు. ఎక్స్టెండెడ్ స్లాబ్ ఉంటుంది, దానిపై ఐరన్ గ్రిల్ ఉంటుంది. అది 5 feet వరకు 4 feet వరకు ఉంటుంది. దాన్ని నువ్వు కార్పెట్ ఏరియాలో ఇంక్లూడ్ చేసి ఫుల్ పైసలు దాని దగ్గర గుంచితే, నీ నోటితో నీవే చెప్పినావు కదా. పీపుల్ హ్యావ్ చేంజ్డ్. దే ఆర్ ఆస్కింగ్ బాల్కనీ అంట. బాల్కనీ అడగంగానే నువ్వు కార్పెట్ ఏరియా తగ్గించేస్తావా? ఇప్పుడు బయట వాక్వే ఉంటుంది, లేదా స్టేర్స్ ఉంటాయి, ఇంత వైడ్ ఉంటాయి. అపార్ట్మెంట్లో కొద్దిగా చిన్నగా ఉంటాయి. ఎవరి కోసం కట్టినావు అంత పెద్ద పెద్ద స్టేర్ కేస్లు? ఎందుకంటే వందల మంది నీ నెత్తి మీద 30 ఫ్లోర్ల వరకు కుట్టరని నువ్వు పెద్ద పెద్ద ఫ్లోర్లు కట్టావు. దాన్ని అంతా కార్పెట్ ఏరియా కింద వేసి మందికి పంగనామం పెడుతుంది. అసలు వాడు ఉండేది 1100 square feet, నువ్వు ఛార్జ్ చేసేది 1600 square feet. 500 square feet నీ ఓన్లీ బాల్కనీకి, స్టేర్ కేస్కి, కామన్ అమ్యూనిటీస్కి, ఏరియాకి పోతున్నాయి. పార్కింగ్ ఫ్రీ ఇస్తున్నావా? పార్కింగ్ ఎక్కడ ఇస్తున్నావు? ఏ టైర్లు ఇస్తున్నావు? ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, థర్డ్ ఫ్లోరా? లాటరీ సిస్టమ్ అంటే అక్కడ కూడా ఒక విధానం ఉంది, కానీ అది మనకు అందుబాటులో ఉండదు. లాటరీలో ఎవరికి ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవాలి. ఒక కార్కి ఇంత, 2 పార్కింగ్లు ఇంత, అక్కడనే 5-6 లక్షలు, 8 లక్షలు తగ్గుతుంది. అది కాకుండా కామన్ అమ్యూనిటీస్ అది యూజ్ చేయకుండా డబ్బులు కట్టాలి.
కోవర్కింగ్ స్పేస్ ఇస్తున్నాడు. కోవర్కింగ్ స్పేస్ ఇవ్వడం ఏంటి? అవసరమేముంది? కోవర్కింగ్ స్పేస్ ఫ్రీగా ఇస్తావా? దానికి ఛార్జ్ చేస్తావు కదా. ప్రతి అమ్యూనిటీస్కి ఒక ఛార్జ్ ఉంటుంది కదా. నువ్వు అడగకపోని పెద్ద లాను, గార్డెను, ప్లే ఏరియాలు మెయింటైన్ చేస్తావు. పిల్లలు లేని వాళ్ళు ప్లే ఏరియాలు ఏం చేస్తారు? ఒక కపుల్కి పిల్లలు లేరు, వాడు 3 కోట్లు వేసి ఒక ఫ్లాట్ తీసుకున్నాడు, పిల్లలు లేరు, లేదా ముసలి ముతుక ఉన్నారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, అయినా వాళ్ళు ప్లే ఏరియా టోటల్ కామన్ అమ్యూనిటీ కింద డబ్బులు ఇవ్వాలి. అంటే అరాచకం మామూలుగా లేదు. అవసరం లేని ఫెసిలిటీస్ నెత్తి మీద రుద్ది కావాల్సిన కార్పొరేట్ ఏరియా మింగేసి దాన్ని ఈ విధంగా సమర్థించి సిగ్గు లేకుండా పాడ్కాస్ట్లలో వచ్చి రచ్చ చేసి అర్థం కాని లాంగ్వేజ్లో మాట్లాడి ఆ యాంకరే నోరు తెరిచి దోమలు పోతున్నాయి నోట్ల. నిన్న వీకెండ్ చూసినావా? వాడు ఉట్టిగానే మాట్లాడుతుంటారు పిచ్చి పిచ్చిగా, వాడు నోరు తెరిచి అనగానే దోమలు అవుతున్నాయి. ఆయన అంటలేడు, ఎందుకంటే ముందర వాడు ఏఎస్బీఐలో వాడు పైసలు ఇచ్చింటాడు. క్వశ్చన్స్ అడగడానికి వస్తలేదు వాడికి. అవునా పంచే, అవునా అయ్యగారు ఏం చెప్తే అదే అన్నట్టే ఉన్నాడు వాడు. ఇప్పుడు నేను హైలైట్ చేసింది 2-3 పాయింట్లే. ఫస్ట్, హైడ్రా మోకాలు వెళ్ళింది, అయిపోయింది పని. హైడ్రా పని ఖతం. ఎమోషనల్ ఇదే బాగా ఎమోషనల్గా ఇదైపోయింది, బ్లాక్మెయిల్ చేసినట్టున్నారు, ఖతం అయిపోయింది. ఇంకోటి, కాంగ్రెస్ కేటీఆర్ వచ్చేసిండు. ఎవరో మీకు చెప్పేసిన కాంగ్రెస్ కేటీఆర్ ఎవరో. ఆత్మలు చేంజ్ అయిపోయినాయి అంతే. బాడీ చేంజ్ అయిపోయింది, ఆత్మ ఒక్కటే. ఏదా ఈ కొత్తది ఏందా అంటే మన సూత్రమే అదే, సనాతన ధర్మంలో ఉంది. బాడీస్ చేంజ్ అవుతుంటే ఆత్మ ఒకటే. కాంగ్రెస్ అయితేంది, బీఆర్ఎస్ అయితేంది, బీజేపీ అయితేంది, అందరు తోడు దొంగలే. ఎవడు హవలాగాండి అంటే ఓటేసిన ప్రజలు. సారాంశం ఇదే. లాస్ట్కు సారాంశం దేనిదైనా ఏంటంటే, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే స్టూడెంట్ పాసులు పెంచేసిండ్రు, జనరల్ పాసులు పెంచేసిండ్రు, పురుషులు తిరిగే టికెట్ల ప్రైస్ డబల్ చేసి, స్టాప్లు కూడా తక్కువ చేసి, అంటే ఒకడికి మేలు చేస్తే 10 మంది వస్తారు పక్కకు. దీన్ని సంక్షేమం అన్నారు, విచ్చలవిడితనం అంటారు, ఓట్లు కొనగలరు అంటారు. పబ్లిక్ ఫండ్స్తో ఆడుకొని మీకు ఓట్లు వేయాలి. అది కేసీఆర్ నడిపించిన స్ట్రాటజీ. పబ్లిక్ ఫండ్స్ని, పబ్లిక్ ట్యాక్స్ మనీని యూజ్ చేసుకొని ఓట్లు ఎట్లా వేయించుకోవాలి. వీళ్ళు దీన్ని ఎక్స్టెండ్ చేస్తుండ్రు. నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ డెఫినెట్లీ ఇది ఇట్లనే కొనసాగిందంటే మళ్ళీ వీళ్ళు విజృంభిస్తారు. మళ్ళీ తప్పుడు సమాచారాలు ఇచ్చి వందలాది మందిని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించినా ఈసారి వేసుకోలేదు. ఎందుకంటే ఆర్థిక స్థితి భారతదేశంది స్లోలీ వీక్ అవుతుంది. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ వచ్చిన రిజల్ట్స్ చూడండి, గుజరాత్లోనే బీజేపీ ఓడిపోయింది. అంటే సేమ్ భయం అని ఇని బేజారు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఎట్లయిందో మోదీ పరిస్థితి కూడా రేపు అట్లయితే తథ్యమే. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో గెలవడం ఏంది అంటే ప్రజలు సేమ్ మంత్రం పనిచేయదు అని చోట్ల ఎప్పుడు పనిచేస్తుంది అదే. తెలంగాణ ద్రోహులు 9 ఏళ్ళు పనిచేసింది, 10 ఏళ్ళలో సేమ్ ఫామ్లో యూజ్ చేసిండు, సచ్చి ఇంట్లో కూర్చున్నాడు అయిపోయి ఫామ్ హౌస్లో పోయి తాగుబోతు. ఇప్పుడు బీసీ నినాదమాట ఏంది? కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు పేరు చేంజ్ చేస్తే అది తెలంగాణ ద్రోహేట కాసు బ్రహ్మానందరెడ్డి. ఇప్పుడు ఉండేటోళ్ళంతా మహా మంచోళ్ళు. మరి కేసీఆర్ పేరు పెట్టరాదు? మళ్ళీ నాకు చెప్పు,
ఇట్లన్నా రేపు కేసీఆర్ మన మధ్యలో ఉండడు, ఏజ్ అయిపోతుంది కదా. అడ్వాన్స్లో ఆయనకు ఒక కేబీఆర్ పార్టీ తీసేసి కేసీఆర్ పార్టీ పెట్టేసి బీఆర్ఎస్ డైరెక్ట్ నిన్ను మంత్రి చేస్తుంది బీజేపీకి చెప్పి. ఇప్పుడు కేసీఆర్ చెప్తే మళ్ళా నాకు మంత్రి పదవి రాదా? వస్తుంది. కేసీఆర్ చెప్తే మళ్ళా నాకు కాంగ్రెస్లో మంత్రి పదవి రాదా? వస్తుంది. బీజేపీ ఇప్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి. ఎంత కుమ్మకైపోయినారంటే అందరూ ప్రజలు పిచ్చికి లేచిపోతుంది. నాకు నయం నెత్తి మీద ఎంటకలు లేవు, లేకపోతే జుట్టు వీక్కోవాల్సి వస్తుంది ఈ కంట్రీ పాలిటిక్స్ చూసి. దయచేసి అందరూ మేల్కొనాలి. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో పెద్ద ఎవిడెన్స్ ఇడుస్తున్నాం. నిన్న ఏఎస్బిఎల్ ఆయన మర్చిపోయి కస్టమరు వాడు అన్నాడు 2 సార్లు. అయినాక కొద్దిగా జర్క్ తిన్నాడు. అమ్మో నేను పాడ్కాస్ట్లో దిట్లా యూట్యూబ్లో ఉన్నా కదా నేనని ఎవరు వారు అని కరెక్ట్ చేసుకున్నాడు. అంటే పక్కపోతే వాడు దొంగనా కొడుకులు ఇవే కస్టమర్. అంటే నీవు ఒక పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నా అని సోయ కూడా లేకుండా నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా నీ నార్మల్ మోడ్లో వచ్చేసి వాడు వీడు కస్టమర్ని వాడు వీడు అంటుండేవాడు. ఆయనక వారు అన్నాడు. అయిపోయింది. నీ ఒరిజినల్ బ్రెయిన్ లేముంది అది బయట పెట్టేసినావు. ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నప్పుడు ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. కానీ ఎమోషన్ వెళ్ళిపోయండి. అవికే వాటితో తెలంగాణ యాసలా మాట్లాడుతూ వాడు ఈడు అన్నాడు. ఆయనక మేల్కొన్నాడు. వారు అన్నాడు. నాలంటాడు పట్టేసి నువ్వు ప్రాక్టికల్గా కస్టమర్ని బక్రగాండాలా చూస్తున్నావు అని అర్థమైంది. దయచేసి అందరూ ఇలాంటి సూక్ష్మాలు గ్రహించండి. నేను చెప్తే పట్టుకోకండి. మీరే మీ వంతు ప్రయత్నం చేసి మీ కష్టార్జితాన్ని ఇంత అభాస్పాలు చేయకుండా సేఫ్గా బ్యాంకులలో పెట్టుకుంటే మీ భవిష్యత్తు బంగారంగా మారుతుందని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.